హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ మీకందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను దాదాపు 3 మంత్స్ గల వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు. ఎందుకు పోస్ట్ చేయలేదంటే నా ఛానల్‌కి 2 స్ట్రైక్ అనేవి పడ్డాయి. అందుకనేసి వీడియో అయితే 3 మంత్స్ వరకు పోస్ట్ చేయలేదు. మీ అందరికీ తెలుసు కదా! స్ట్రైక్ పడిందంటే 3 మంత్స్ వెయిట్ చేయాలి. సో, అందుకనేసి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం మానేశాను. ఇంకో వీడియో పోస్ట్ చేస్తుంటే స్ట్రైక్ పడుంటే ఛానల్ అనేది డిలీట్ అయిపోవాల్సింది. సో, దానివల్ల వీడియో అనేది పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. వీడియో అనేది చూస్తున్నారు కదా! దానికోసం నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఇంకా నా స్ట్రైక్ అనేది రిమూవ్ కాలేదు. సో, దానివల్ల నేను మ్యూజిక్ అయితే ప్లే చేయదలుచుకోలేను. మీ అందరికీ అర్థమైందనేసి అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. నా ఛానల్ అయితే ప్రాబ్లమ్‌లో ఉంది. మీరు సపోర్ట్ చేస్తున్నారనేసి అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ అనేవి డైలీగా ఇక నుంచి పోస్ట్ అనేది చేస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. మీరు సపోర్ట్ చేస్తారనేసి ఆశిస్తున్నా. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్‌లో బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా! అలాంటి బర్త్‌డే స్టేటస్ మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీకు 3 అప్లికేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో, ఆ 3 అప్లికేషన్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అన్నీ ప్రో వర్షన్ అన్నమాట. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్, సెకండ్ పిక్సెల్ ల్యాబ్, 3 పిన్నిస్ అనే అప్లికేషన్. సో, ఫస్టు ఏం చేస్తారంటే మీ ఫోటో ఎడిట్ అనేది చేసుకోవాలి. మీరు వీడియోలో చూసారు కదా! కొన్ని ఫ్రేమ్ స్టైల్‌లో ఫోటోస్ అనేవి ఉన్నాయి. చాలా ఫోటోస్ అనేవి బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, అలాంటి ఫోటోస్ ఎలా ఎడిట్ చేయాలంటే ఆ పెన్నిస్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. సెలెక్ట్ చేసుకోమనేసి నా మొబైల్ అయితే స్లో ఉంది కనుక నాకు లోడింగ్ అనేది తీసుకుంటుంది. సో, దానివల్ల నేను స్కిప్ చేస్తాను. మీ మొబైల్ స్పీడ్‌గా ఉంటే స్పీడ్ లోడింగ్ అనేది అవుతుంది. సో, ఫ్రెండ్స్ ప్లీజ్ నా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాయిస్ కూడా కొంచెం బాగా రాకపోవచ్చు. అర్థం చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకుంటారనేసి అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అయితే సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే అలాంటి ఫోటో ఫ్రేమ్ ఎడిటింగ్ చేసుకోవాలంటే మీరు కొన్ని ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్‌గా కొన్ని ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా ఫోటోస్ అనేవి నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇలానే మీకు నచ్చినన్ని ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మీకు నచ్చిన ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ హార్ట్ సింబల్‌లో ఫ్రేమ్ అనేది వచ్చింది చూసారు కదా! సో, అక్కడ ఫ్రేమ్ స్టైల్ మనం మార్చాలంటే సెకండ్ ఆప్షన్ షేప్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ షేప్ కలెక్షన్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్క్వేర్ షేప్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ కార్నర్‌లో డౌన్‌లోడ్ బటన్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత 3K హై ఫ్రీ అని కనిపిస్తుంది కదా! సెకండ్ ఆప్షన్ దానిపై సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ఓకే సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. ఇట్లా సేవ్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దాన్ని ఇట్లా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక ఫ్రేమ్ ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నాలుగో ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత నేనిచ్చిన ఫ్రేమ్ ఇమేజ్ ఎక్కడైతే మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒక్క నిమిషం. సో, ఇట్లా ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. సో, దాంతో మీరేం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఎవరి ఫోటోస్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అంటే బర్త్‌డే వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అనేవి కొన్ని ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫ్రేమ్ స్టైల్‌లో సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన ఫోటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అదే ఫోటోని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో అనేది నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేషియో మాత్రం మీరు ఇదే రేషియోని పెట్టుకొని రైట్ టిక్ కొట్టకండి. ఇక్కడ 1:1 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. క్రాప్ ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ రిలేటివ్ సైజ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి కొంచెం కిందకి పైకి ఇట్లా మూవ్ చేశారనుకోండి ఫ్రేమ్ అనేది అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. చూసారు కదా! సో, ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి
ఇట్లా మీ ఫోటోస్ అనేవి ఒక 6 ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను స్పీడ్‌గా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా అలానే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. 1:1 రేషియో సెలెక్ట్ చేసుకొని కాస్త క్రాపింగ్ అనేది ఇట్లా చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి రిలేటివ్ సైజ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి పైకి ఇట్లా మూవ్ చేశారనుకోండి సైజ్ అనేది సెట్ అయిపోతుంది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి మీరేం చేస్తారంటే పొజిషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఇట్లా చూస్తుంటారు కదా! సో, ఇట్లా ఇక్కడ క్లిక్ చేశారనుకోండి అది స్లోగా స్క్రోల్ అవుతూ వస్తుంది కరెక్ట్‌గా. దీని తర్వాత ఈ ఫోటో కనుక ఫ్రేమ్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో కొంచెం ఇట్లా పైకి ఇట్లా పెట్టుకొని రైట్ టిక్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ ఫ్రమ్ గ్యాలరీ తర్వాత మీ ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 6 ఫోటోస్ అనేవి పడతాయి. 1:1 రేషియో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఫోటో ఫ్రేమ్‌ని కాస్త తగ్గించుకొని ఇట్లా రైట్ టిక్ పై క్లిక్ చేసి మళ్ళీ రైట్ సైడ్ రిలేటివ్ సైజ్ దాన్ని మూవ్ చేశారనుకోండి సెట్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రిలేటివ్ పొజిషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి లాస్ట్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మిడిల్ స్టేజ్‌కి వచ్చేస్తుంది. దాని తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి పొజిషన్ పై క్లిక్ చేసి మీరు మూవ్ అనేది ఇట్లా చేసుకోవచ్చు. సో, చూస్తుంటారు కదా! నేను చేస్తున్నాను. సో, ఇలా చేసుకోండి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. రైట్ టిక్ పై క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లస్ ఐకాన్ ఫ్రమ్ గ్యాలరీ ఇట్లా 6 ఫోటోలు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే నా వాయిస్ ఇన్‌కేస్ అర్థం కాకపోతే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాయిస్ అనేది రాకపోవచ్చు. మీకు అర్థం కాకపోవచ్చు. సో, ప్లీజ్ అర్థం చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకుంటారనేసి అనుకుంటున్నా. సో, ఇట్లా ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ పై ఇట్లా క్లిక్ చేసి ఇట్లా మూవ్ చేశారనుకోండి ఆల్మోస్ట్ అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. సో, ఇట్లా కరెక్ట్‌గా సెట్ అనేది ఇట్లా చేసుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తుంటారు కదా! సో, ఇట్లా ఓకే. తర్వాత ఇంకో 2 ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ ఫ్రమ్ గ్యాలరీ దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇట్లా ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను కనుక సో, మీరు కూడా అలానే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో అనేది చూడండి. రిపీట్ చేసుకొని మీకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, నేను ప్రాసెస్ అయితే స్పీడ్‌గా చేస్తున్నా. అంటే వీడియో లెంత్ అవుతుందనేసి నేను స్పీడ్‌గా అయితే ప్రాసెస్ చేస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. వీడియో లెంత్‌గా ఉంది కదా అనేసి ఎక్కడ స్కిప్ చేయకండి. సో, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే కొన్నిటికి ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయాలి కనుక దానివల్ల మీకు అర్థం కాదు. సో, నేను చెప్పే ప్రాసెస్ సో, లాస్ట్ ఫైనల్ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు మన ఫోటో అనేది ఆల్మోస్ట్ మనకి సెట్ అయిపోయినట్టే. ఓకే. స్పీడ్‌గా రావాలనేసి నేను మూవ్ బై పెంచాను. సో, మీరు కూడా ఇట్లానే పెంచుకోండి. ఓకే. సెట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి ఇట్లా సేవ్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇన్‌కేస్ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో చెప్పాను కదా! స్టార్టింగ్‌లోనే ప్రో వెర్షన్ అప్లికేషన్ అనేది ఇచ్చాను. మీకు వాటర్ మార్క్ అనేది రాదు. సో, అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా! ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు స్టార్టింగ్‌లో మీరు ఏవైతే ఎడిటింగ్ చేసుకున్నారో అవే ఇందులో రీప్లేస్ పెట్టుకోవాలి. సో, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది వచ్చింది. నేమ్ అనేది కదా! ఆ నేమ్ ఎలా ఎడిట్ చేయాలనేది అది కూడా నేను మీకు చెప్తాను. సో, ఈ వీడియో మధ్యన ఎక్కడో ఒక దగ్గర చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు
మీ ఫొటోస్ అనేవి ఎలా రీప్లేస్ చేయాలనేది చూద్దాం. కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చూసారు కదా! బ్యాక్‌గ్రౌండ్ ఫ్రేమ్ స్టైల్ మీరు స్టార్టింగ్‌లో ఎడిటింగ్ చేసుకున్నారు. ఆ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసి మీరు ఎడిటింగ్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఫ్రేమ్ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. దాని తర్వాత దీని కీ యానిమేషన్ అనేది వీడియో ఎండ్‌లో చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఎలా రీప్లేస్ చేయాలనేది చూద్దాం కనుక అదే చూద్దాం. సో, ఇంకో ఇమేజ్‌పై క్లిక్ చేయండి. ఫ్రంట్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూస్తున్నారు కదా! ఇమేజ్ అనేది. సో, మీరు పిక్సెల్ ల్యాబ్‌లో ఎడిటింగ్ చేసుకున్నారో అది రీప్లేస్ పెట్టుకోవాలి. రీప్లేస్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా అది రీప్లేస్ అనేది అయిపోతుంది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఉంటుందనమాట. ఓకే. ఇట్లా చూసారు కదా! ఇట్లా ఉంటుందనమాట. దాని తర్వాత హ్యాపీ బర్త్‌డే అనే టెక్స్ట్ అనేది ఆటోమేటిక్‌గా నేను ప్రీసెట్ లింక్‌లోనే ఇచ్చాను. సో, ఇంకోటేంటంటే ఇక్కడ ఫుల్ ఫోటో అనేది ఉంది. కాకపోతే మీరు ఆ ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూసారనుకోండి హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకున్న ఆ ఫోటో ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు కీ యానిమేషన్ ఎలా సెట్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఆ ఫోటోపై ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఈ వీడియో అనేది నేను 2 టైప్స్ చేశాను. ఏంటంటే మీరు స్టార్టింగ్‌లో అబ్జర్వ్ చేశారో లేదో ఫస్ట్ వీడియోలోని బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోస్ అనేవి స్క్రోల్ అవుతూ వెళ్తుంది. అండ్ మధ్యన ఇంకో వీడియో అనేది ప్లే చేసి చూపించుంటాను. దాంట్లోని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండదనమాట. సో, ఏం చేస్తారంటే అట్లా దీన్ని ఇట్లా 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎండ్‌లోకొచ్చేసరికి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ చేయండి. ప్లస్ ఐకాన్‌పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కావాలా? రైట్ సైడ్ కావాలనేది ఇట్లా మూవ్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా. సో, ఇట్లా మూవ్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది. ఒకసారి నేను వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తుంటారు కదా! బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది రిమూవ్ అవుతుంది. సో, మ్యూట్‌లో పెట్టి నేను చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో, చూస్తుంటారు కదా! ఈ లెఫ్ట్ సైడ్ అది వీడియో స్క్రోల్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వీడియో కూడా ఆ ఫోటోస్ అనేవి స్క్రోల్ అవుతూ వెళ్తుందనమాట. అట్లా స్క్రోల్ అవుతూ వెళ్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కాకపోతే ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది. మీ పేరు అనేది ఎంటర్ చేసుకోవాలి కదా! ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఎరేజ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ పేరు అనేది ఉంటుంది కదా! ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. కాకపోతే క్యాపిటల్ లెటర్‌లోనే అన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్మాల్ లెటర్ అనేది యూజ్ చేయొద్దు. సో, నేను ఓకే. పేరనేది ఎంటర్ చేసుకొని ఓకేపై క్లిక్ చేసుకున్నా. ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్రష్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడైతే ఆ ఇమేజ్ అనేది పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేసి కరెక్ట్‌గా సెంటర్‌లో ఇట్లా పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని మీ పేరు పెద్దగా అయితే జూమ్ చేసుకోండి. సెంటర్‌లో పెట్టుకొని ఇక్కడ లేయర్‌పై క్లిక్ చేసి దాన్ని కింద ఒత్తి ఇట్లా పట్టుకొని కిందకన్నట్లు మూవ్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా చూసారు కదా! ఆ టెక్స్ట్ అనేది పైకొస్తుందనమాట. తర్వాత అదే లేయర్‌పై క్లిక్ చేసి కీ ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి ఈ టెక్స్ట్ అనేది ఒకటే కదులుతుంది. బ్రష్ ఇమేజ్ అనేది కదలదనమాట. దాని తర్వాత ఇక్కడ ఏ ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కలర్‌ని ఎనేబుల్ చేసుకొని ఉంటది. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చి తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి లేదా ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇందులోనున్న ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫాంట్ అనమాట. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా! దాని తర్వాత మీరేం చేస్తారంటే లేదా మీకు ఇంకో ఫాంట్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఆ ఫాంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ స్క్రోల్ చేసి స్పేసింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఒక 6% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేసి చాలా లాంగ్ అయిపోయింది. సో, నేను
తగ్గించుకుంటున్నా కాస్త జూమ్ అనేది. కరెక్ట్‌గా బ్రష్ మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా సెంటర్‌లో పెట్టుకొని రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో నేను బటర్‌ఫ్లై పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ప్లస్ ఐకాన్, తర్వాత ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న బటర్‌ఫ్లై ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత దీనికి బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ కలర్‌లో ఉంటుంది. మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎరేజ్ కలర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి. చూసారు కదా! కలర్ అనేది ఎరేజ్ అయిపోయింది. రైట్ టిక్‌పై క్లిక్ చేసి జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకొని రొటేట్ అనేది చేసుకొని పైకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది ఇంకా తగ్గించుకుందాం. వీడియో లెంత్ అవుతుంది కదా అనేసి నేను స్పీడ్‌గా ప్రాసెస్ చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు స్లోగా జాగ్రత్తగా ఇట్లా ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఓకే. అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా అయిపోయింది. తర్వాత ఇదే ఇమేజ్‌ని మళ్ళీ కాపీ చేసుకొని దీన్ని కూడా ఇటు సైడ్ కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఆల్మోస్ట్ టెక్స్ట్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత నాలుగో ఆప్షన్‌పై క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ నెట్ అనే సెకండ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సారీ మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.